ఐపీఎల్ ప్రారంభ సీజన్లో రాహుల్ ద్రావిడ్ నాయకత్వంలో చెన్నైలో బెంగళూరుకు వచ్చిన తొలి మరియు చివరి విజయం సాధించి ఇప్పటికీ 17 సంవత్సరాలు అయింది. ఆ తర్వాత కెప్టెన్లు, ఆటగాళ్లు మారిన చెపాకులు ఆర్సీబీకి విజయం మాత్రం ఎప్పుడు దూరంగానే ఉంది. అయితే ఈసారి ఆ జట్టు నిరీక్షణకు తెరదించింది. చెన్నైలో చెన్నైని ఓడించి ఒక విజయం సాధించింది. డిఫెండింగ్ ఛాంపియన్ కోల్కతాను ఓడించి సీజన్ ను విజయంతో ప్రారంభించిన ఆర్సీబీ ఇప్పుడు సొంతగడ్డపై దుర్భేద్యంగా ఉన్న చెన్నైకి చెక్బెట్టి వరుసగా రెండో విజయం నమోదు చేసింది. చెన్నైలో ఆర్సీబీ మ్యాచ్ అంటే ఓటమి ఖాతాలో పడబోతున్నట్లుగా ఫ్యాన్స్ భావిస్తారు. 2008 ఐపీఎల్ ప్రారంభ సీజన్ లో గెలిచాక బెంగళూరు అక్కడ ఆడిన ప్రతిసారి ఓడుతూ వచ్చింది. కానీ ఈసారి అందుకు ముగింపు పలికింది. శుక్రవారం ఆ జట్టు 50 పరుగుల తేడాతో సీఎస్కే ను మట్టి కరిపించింది. రజత్ పటిదార్ 32 బంతులు 51 పరుగులు చేసి కెప్టెన్ ఇన్నింగ్స్ తో పాటు ఫిన్ సాల్ట్ 32 పరుగులు చేశారు. పడికల్ 14 బంతులు 27 పరుగులు, టీమ్ డేవిడ్ 8 బంతుల్లో 22 నాట్అవుట్ మెరుపులతో కలిసి మొదట ఆర్సీబీ 7 వికెట్లకు 196 పరుగులు చేసింది. చెన్నై బౌలర్లలో నూర్ మహమ్మద్ కు 3 వికెట్లు దక్కాయి. అనంతరం హెజిల్వుడ్ 3 వికెట్లు, ఎస్ దయాల్ 2 వికెట్లు, లివింగ్స్టన్ 2 వికెట్లు సత్తా చెన్నై నిర్ణీత ఓవర్లలో 146 పరుగులకు పరిమితమైంది. రచిన్ రవీంద్ర 41 పరుగులు టాప్ స్కోరర్ గా నిలిచారు. 197 పరుగులంటే చెప్పగలు ఇది చాలా పెద్ద లక్ష్యమే అయినా లోతైన బ్యాటింగ్ లైనప్ ఉన్న సీఎస్కే సొంతగడ్డపై అద్భుతం చేస్తుందేమో అని అభిమానులు ఆశించారు. కానీ ఆ జట్టు ఏ దశలోనూ విజయానికి చేరువ కావాలని ఆడలేదు. హెజిల్వుడ్ తన తొలి ఓవర్లోనే త్రిపాఠి, రుతురాజులను అవుట్ చేసి చెన్నైకి చెక్కిచ్చాడు. దీపక్ హుడా, శ్యామ్ కరణ్ ఇలా వచ్చి అలా వెళ్లిపోయారు. దీంతో చెన్నై మరింత కష్టాలు పడింది. అయితే ఓ ఎండ్లో నిలకడగా ఆడుతున్న రచన్ కు ఇంపాక్ట్ ప్లేయర్ శివం దుబే తోడవడంతో చెన్నైలో కొంత ఆశలు చిగురించాయి. కానీ ఎస్ దయాల్ ఒకే ఓవర్లో ఇద్దరిని బౌల్ చేసి బెంగళూరుకు ఘన విజయం ఖాయం చేశారు. జడేజా 25 పరుగులు, ధోని 30 పరుగులు నాట్అవుట్. పోరాటం ఓటమి అంతరాన్ని తగ్గించడానికి మాత్రమే ఉపయోగపడింది. ఓటమి ఖరారైపోయాక అశ్విన్ కంటే వెనక 9వ స్థానంలో వచ్చిన ధోని ఆఖరిలో తనదైన శైలిలో భారీ షాట్లు ఆడి సీఎస్కే అభిమానులను అలరించారు. బెంగళూరు జట్టులో ప్రధాన బ్యాటర్లంతా సమిష్టిగా రాణించడంతో బౌలర్లకు అనుకూలించే మందకొడిగా ఉన్న చెపాక్ పీచ్ పై 196 పరుగుల భారీ స్కోర్ చేయగలిగింది. చెన్నై బౌలర్లో నూర్ మహమ్మద్ మరోసారి గొప్పగా బౌలింగ్ చేసి బెంగళూరుకు కళ్లెం వేసి దూకుడును తగ్గించారు. ఫిన్ సాల్ట్ ఆర్సీబీకి మరోసారి మెరుపు ఆరంభాన్ని ఇచ్చారు. ఖలీల్ వేసిన తొలి ఓవర్లోనే వరుసగా 2 ఫోర్లు కొట్టిన అతను అశ్విన్ వేసిన రెండో ఓవర్లో 6-4 అందుకున్నారు. అయితే ప్రమాదకరంగా మారుతున్న సాల్ట్ ను నూర్ మహమ్మద్ బౌలింగ్ లో ధోని మెరుపు స్టంపింగ్ తో పెవిలియన్ కు చేర్చిన ఆర్సీబీ జోరు తగ్గలేదు. దేవదత్, పడికల్ కాసేపు క్రీజులో ఉన్నప్పటికీ భారీ షాట్లు ఆడి స్కోర్ పెంచారు. మరో ఎండ్ లో మరీ నెమ్మదిగా ఆడుతున్న కోహ్లీ సైతం కుదురుకున్నాగా దూకుడు పెంచారు. కెప్టెన్ రజత్ పటిదార్ ఆరంభం నుంచి ఆత్మవిశ్వాసంతో బ్యాటింగ్ చేశారు. దీంతో 11 ఓవర్లకు ఆర్సీబీ 2 వికెట్ల నష్టానికి 109 పరుగులు చేసింది. ఈ దశలో కోహ్లీ అవుట్ అయిపోవడం, లివింగ్స్టన్ కూడా ఎక్కువసేపు నిలవలేకపోవడంతో బెంగళూరుకు ఇబ్బంది పడింది. కానీ మరో ఎండ్ లో పటిదార్ మాత్రం నిలకడగా భారీ షాట్లు ఆడుతూ స్కోరు వేగం తగ్గకుండా చూశాడు. 19వ ఓవర్లో పతిరణ ఒక్క పరుగే ఇచ్చి 2 వికెట్లు పడగొట్టి బెంగళూరును దెబ్బ కొట్టినప్పటికీ శ్యామ్ కరణ్ వేసిన ఆఖరి ఓవర్లలో టీమ్ డేవిడ్ హ్యాట్రిక్ సిక్సర్లు బాది స్కోరును 196 వరకు చేర్చారు.